అందరికీ నమస్కారం. ఏదైనా అకేషన్ అయినా, పండగైనా లేదా తీయగా తినాలనిపించినప్పుడు చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే మంచి స్వీట్ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం వెడల్పాటి పళ్ళెంలో 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మార్కెట్లో దొరికే పన్నీరే వాడుతున్నాను. మీకు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్నదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని అస్సలు ఉండలు లేకుండా, పలుకులు లేకుండా చాలా మెత్తగా చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని, అలాగే 1 టేబుల్ స్పూను మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఇది చక్కగా బైండ్ అవ్వడం మాత్రమే కాకుండా తినేటప్పుడు మరీ గట్టిగా ఉండకుండా నోటికి తగులుతూ మరింత రుచిగా ఉంటుంది. తర్వాత ఈ స్వీట్ మంచి జ్యూసీగా, సాఫ్ట్గా రావడం కోసం 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు, కానీ బేకింగ్ సోడా మాత్రం వేయకూడదు. ఈ కొద్దిపాటి బేకింగ్ పౌడర్ వేయనట్లయితే మనం ఈ స్వీట్ తినేటప్పుడు మరీ జ్యూసీగా, సాఫ్ట్గా ఉండకుండా కొంచెం చూయీగా, కొద్దిగా గట్టిగా ఉంటుంది. అంతేకాని మరీ తినలేనంత గట్టిగా అయితే ఉండదు. ఇలా బొంబాయి రవ్వ, మైదాపిండి వేసుకున్న తర్వాత అసలు ఏమాత్రం నీళ్లు వేసే అవసరం లేకుండానే చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసరికి పన్నీర్లో ఉండే తేమంతా రవ్వ పీల్చుకొని ఇలా చక్కటి పిండి ముద్దలా తయారవుతుంది. ఇది కలపడానికి దాదాపు 10 నిమిషాల పైనే టైం పడుతుంది. అలా బాగా కలపకుండా స్వీట్ చేసేసినట్లయితే పాకంలో వేసి ఉడికించేటప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కావలసిన సైజులో ఉండ చేసుకున్న తర్వాత ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు కూడా లోపల గాలి ఏమీ లేకుండా చక్కగా ఒత్తుతూ చేసుకున్నట్లయితే మనం పాకంలో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా ఉడుకుతాయి. అయితే ఇలా చేసేటప్పుడు కూడా చేతులకి నూనె కానీ, నెయ్యి కానీ ఏమీ రాసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే పన్నీర్లోనే కొద్దిపాటి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇలా మనకి కావలసినట్టు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే చేతులకి ఎంత ఫ్యాట్ అంటుకుందో అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించడం కోసం స్టీల్ కడాయిని మాత్రమే వాడుకోవాలి. ఇలాంటి స్వీట్స్ లాంటివి చేసుకోవడం కోసమని నేను ఇండస్ వ్యాలీ నుంచి ఈ ట్రిప్లై స్టీల్ కడాయిని తీసుకున్నాను. ఇది 2 లీటర్ కెపాసిటీతో మూతతో పాటు వస్తుంది. ఈ కడాయితో పాటే ఆమ్లెట్ వేసుకోవడం కోసం అని చెప్పి ఈ చిన్న ఐరన్ ప్యాన్ కూడా తీసుకున్నాను. ఇంకా టీ, కాఫీ లాంటివి పెట్టుకోవడం కోసం అని చెప్పి ఈ మగ్ కూడా తీసుకున్నాను. ఈ మగ్తో పాటు స్టాండ్ కూడా వస్తుందన్నమాట. మనం స్టవ్ మీద దీన్ని ప్లేస్ చేయడం కోసం ఈ స్టాండ్ యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు మన వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకొని స్పైస్ ఫుడ్ అని మన కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేసిన తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు పంచదార తీసుకొని ఈ మొత్తం పంచదారలో నుండి కేవలం 1/2 కప్పు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు పంచదారని కరగనివ్వాలి. ఇది కొద్దిసేపు కరిగేసరికి ఇలా క్యారమిల్లా తయారవుతుంది. ఇందులో అసలు ఏమాత్రం నీళ్లు వేయకుండా 5-6 నిమిషాల పాటు మంటలో ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే ఇది మంచి కలర్లోకి మారుతూ ఉంటుంది. ఇలా చక్కగా నొరగలు వస్తూ మంచి కలర్లోకి మారి క్యారమిల్లా తయారైన తర్వాత ఇది మాడిపోకుండా ఉండగానే మిగతా పంచదార కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పంచదార వేసుకున్న వెంటనే 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇదంతా నీళ్లలో చక్కగా కరిగేలా మధ్య మధ్యలో కలుపుతూ మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇది అడుగున గట్టి పాకంలాగా అంటుకుని ఉంటుంది, కానీ మనం మంట హై ఫ్లేమ్లో ఉంచి వేడి చేసేసరికి నీళ్లు కాగి ఇదంతా ఇందులో చక్కగా కరిగిపోతుంది. ఇదంతా ఇలా చక్కగా కరిగి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత 2 యాలకులను తీసుకొని ఇలా తొక్కలు కొంచెం ఒలిచి వేసుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మనం రెడీ చేసుకున్న పన్నీర్ బాల్స్ని వేసుకోవాలి. ఈ స్వీట్ చూడడానికి దాదాపుగా రసగుల్లా, చెంచం లాగానే అనిపిస్తుంది, కానీ ఇలా క్యారమిల్తో చేయడం వల్ల దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దీన్ని ఒరిస్సా, బెంగాలీ ప్రాంతాల వాళ్ళు పండగల సీజన్లో చేస్తూ ఉంటారు. ఇవి వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు వీటిని నెమ్మదిగా గరిటెతో రెండో వైపుకు తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు ఏమాత్రం గరిటె గుచ్చుకున్నా కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి కొంచెం బ్రేక్ అయిపోయింది కదా. ఇలా నేను పొరపాటుగా స్టీల్ గరిటె పెట్టినట్టు మీరు పెట్టేయకుండా ఇలా ప్లాస్టిక్ లాంటి దాంతో, అంటే మెత్తగా ఉండే గరిటెతో నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇవి ఉడుకుతున్నంతసేపు చాలా సాఫ్ట్గా విరిగిపోతాయేమో అన్నట్టుగా ఉంటుంది, కానీ
పూర్తిగా ఉడికిన తర్వాత చక్కగా గట్టిగా బిగుసుకొని సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. అయితే పిండి మనం కలిపేటప్పుడు ఏమాత్రం సరిగా కలపకపోయినా లేదా బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసేసినా కానీ పాకంలో ఉడికేటప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా దాదాపు అరగంట పాటు మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించేసరికి నీళ్లు చాలా వరకు తగ్గిపోతాయి. ఇలా పాకం బాగా దగ్గర పడి స్వీట్ ఇలా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. సాధారణంగా బెంగాలీ స్వీట్స్ ఏవైనా కానీ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే మరింత రుచిగా ఉంటాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగే వీటిని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.